ఇవి ఎలా వాడాలో చెప్పు. ఓకే డాక్టర్. ఈ మందులు తెప్పించండి, ఎలా వాడాలో నేను చెప్తాను. ఓకే అమ్మా. అమ్మా, ప్రాణం పోసిన తండ్రి ప్రాణం తీయడానికి పుట్టావే నువ్వు. నీ స్వార్థం కోసం మనుషుల్ని చంపేస్తావా? కన్న తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడన్న బాధ నీ కళ్ళలో కొంచెమైనా కనిపిస్తుందా? ఎంత జరిగినా నీకు అసలు బుద్ధి రాలేదు. నువ్వు అసలు మనిషివేనా? చిచి. మన ఇంటి పరువుని నిలువున గంగలో కలిపావు. మేమేం పాపం చేసామని నీలాంటి కూతుర్ని కన్నాము. నా కడుపును చెడబుట్టావు కదే. తాగమ్మా. ఆవేశంలో ఉన్నావు కదా, కాస్త చల్లబడతావు. ఈ మంచినీళ్ళు తాగు. ఏంటి అలా చూస్తున్నావు? నీ మొగుడు మీద నీకెంత ప్రేమ ఉందో నా మొగుడు మీద నాకు అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంది. నా మొగుడిని దక్కించుకోవడానికి నేను చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. దీనికి నువ్వు మీ ఆయన ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. చిచి. ఆనాడు జోదంలో ద్రౌపదిని పెట్టడం వల్ల మహాభారతంలో కురుక్షేత్రమే జరిగింది. కానీ ధర్మమే గెలిచింది. ఇప్పుడు ఈ హాకీ ఆడడంలో మన సత్తా చూపించుకోవడానికి నేను కట్టుకున్న భర్తని ఛాలెంజ్ చేయమంటున్నావు కదా? ఇక్కడ కూడా ధర్మమే గెలుస్తుంది. సరే, నీ సరదా మాత్రం ఎందుకు కాదనాలి? తీర్చేస్తా. నీ సరదా మొత్తం తీర్చేస్తా. ఈ ఛాలెంజ్కి నేను రెడీ. రామా, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాట్లాడుకోవడాలు లేవు. ఇది నా ప్రేమని ఎగతాళి చేసింది. శౌర్య సార్ నా మెళ్ళో కట్టిన తాళిని ఎగతాళి చేసింది. మా బంధాన్ని ఎగతాళి చేసింది. ఏ పంచభూతాల సాక్షిగా ఆయన నా మెళ్ళో తాళి కట్టారో అవే పంచభూతాలైనా నింగి, నేల, గాలి, వాన, అగ్ని సాక్షిగా చెప్తున్నాను. ఈ ఆటలో నీతో పోటీ పడి నిన్ను ఓడిస్తాను. ఈ ఛాలెంజ్కి నేను రెడీ. ఈ రెస్పాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు నిక్కాస్తైన ఆడదాని అనిపించుకున్నావు. నచ్చావు. ఇప్పుడు కిక్కుంది ఆటలో, ఛాలెంజ్ లో మజా ఉంది. రామా, గుర్తుపెట్టుకో, ఈ మ్యాచ్ లో నువ్వు ఓడిపోతే నీ మెళ్ళో తాళి తీసేసి శౌర్య సార్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. నా పెళ్లిలో నువ్వే పెళ్లి పెద్దవ్వాలి. అక్షింతలు వేయాలి, ఆశీర్వదించాలి. ఆఖరికి మా శోభనానికి మల్లెపూలతో మంచాన్ని నువ్వే స్వయంగా అలంకరించాలి. రెడీనా? నేను రెడీ.
అమ్మా ఆ? ఈ లడ్లు ఎలా ఉన్నాయో చూడు. ఏంటోనే పద్మ, ఏం చేసినా ముందు నన్నే రుచి చూడమంటావు. ఏ నేను చూడమంది లడ్ల సైజుని, రుచిని కాదు. ఇదెక్కడి గొడవే? ఒకసారి చూసి చెప్పు. ఏదైనా చేస్తే ఎవరైనా రుచి చూడమని అడుగుతారు. నువ్వేంటే సైజ్ చూడమంటున్నావు? ఏంటదినా ఈ రోజు ఏం పండుగని లడ్డు చేసావు? అబ్బా ఆగు పార్వతి, ఎందుకు ఆ కక్కుర్తి? ఇస్తాను కదా. అదేదో ఇవ్వచ్చు కదా. ఈ రోజు పద్మ నోరూరించే పని పెట్టుకున్నట్టుందే. లడ్డూలు తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది గాని ఎవ్వరిని ముట్టుకొనివ్వడం లేదు. ఇవ్వనన్నానా? కాసేపు ఆగమన్నాను, ఆగండి. ఏంటక్క, దానికి కూడా సుముహూర్తం దుర్ముహూర్తం లాంటి ఏమైనా ఉన్నాయా? అదేం కాదురా, అందరి నోర్లు ఒకేసారి తీపి చేద్దామని. ఆ, వినపడుతుంది వినపడుతుంది వినపడుతుంది. ఏం వినపడుతుంది పద్మ? వినపడుతుంది వినపడుతుంది. అబ్బా ఏం వినపడుతుందో చెప్పొదినా. అందరూ అటు చూడండి. అమ్మ లేవే. ఏంటి ఆ చావు మేళం? ఎవరైనా పోయారా? ఏ చిచ్చి అమ్మా, అది బ్యాండ్ మేళం. నా కొడుకు ఉద్యోగం సంపాదించి ఇంటికొస్తున్నాడు.